ఇంకా లేఅవుట్స్ అవడానికి సెకండ్ రీజన్ గురించి మాట్లాడుకోవచ్చు. సో అదేంటి అంటే మాన్యువల్ కోడింగ్ అనమాట. నేను ఎప్పుడో కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు మాన్యువల్గా కోడ్ రాసేవాడిని. అంటే మనం ఏదైనా సరే స్టార్టింగ్లో గూగుల్లో వెతికి దానికి సంబంధించిన రిఫరెన్స్లు తీసుకొచ్చి కోడ్లో ఇంక్లూడ్ చేసి రాసేవాడిని. అది స్టార్టింగ్లో, అప్పటికి ఇంకా డెవలప్ అవ్వలేదు అండ్ అలాగే స్టార్టింగ్ స్టేజ్లో ఉందన్నమాట. రాను రాను ఏమైంది అంటే అదే కోడ్ నేను గూగుల్లోంచి ఎతికి స్టాక్ ఓవర్ఫ్లో నుంచి ఎతికే కన్నా సో నేను ఆ సేమ్ కోడ్ని పట్టుకెళ్ళి చాట్ జీపీటీకి ఇచ్చేవాడిని. సో చాట్ జీపీటీ దాన్ని అనలైజ్ చేసి సో నాకు కొంచెం సొల్యూషన్ ఇచ్చేది. సేమ్ మళ్ళీ అదే కోడ్ని తీసుకొచ్చి నేను కాపీ పేస్ట్ చేసి నా ఫ్రేమ్వర్క్లో పెట్టేవాడిని. సో అక్కడ నేను ఫ్రేమ్వర్క్ అర్థం చేసుకొని జస్ట్ పెట్టేవాడిని. ఓకే, సో తర్వాత ఏమైంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే, అంటే నాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి అని నువ్వు ఒక ఏఐకి చెప్తే అదే మొత్తం కోడ్ అంతా రాసేస్తుంది. మరి అంతా కోడ్ రాసేస్తుంది కదా భయ్యా, నువ్వేం చేస్తున్నావు ఇండస్ట్రీలో, లేదంటే నువ్వేం చేస్తున్నావు నీ కంపెనీలో అని అడుగుతారు మీరు. సో సింపుల్గా చెప్తాను, ఏఐ అనేది మొత్తం అది ఆలోచించదు, అన్ని ఎడ్యుకేషన్లో ఆలోచించదు. థింగ్ ఏంటి అంటే నువ్వు ఆలోచించి దానికి గైడ్ చేయాలన్నమాట. అంటే మాన్యువల్ కోడింగ్ ఇప్పుడైతే వర్కౌట్ అవ్వదు. మీరు మాన్యువల్గా ప్రతిదీ లైన్ టు లైన్ రాస్తారంటే అది చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏఐ ఉంది కాబట్టి మనం ఏ కోడ్ అయినా ఏఐకి ఇచ్చేసి దాన్ని రాయమనాలి. అది రాసిన కోడ్ని అయితే మనం రివ్యూ చేయాలి. నేను కొంతమంది డెవలపర్ని చూస్తున్నాను ప్రెసెంట్ మా కంపెనీలో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టిల్ మాన్యువల్ కోడింగ్ చేస్తున్నారనమాట. మాన్యువల్గా లైన్ టు లైన్ చెక్ చేస్తూ, అండ్ ఏఐనైతే కొంతమంది యూజ్ చేయడం కూడా ఇష్టపడట్లేదు. బట్ అది చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకు అంటే ప్రెసెంట్ మనం ఏఐని యూజ్ చేసుకొని 1 డేలో చేయాల్సిన వర్క్ని 1 అవర్లో కంప్లీట్ చేయొచ్చు. అండ్ అలాగే ఆ కోడ్ని రివ్యూ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. సో నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక డీబీని కనెక్ట్ చేయాలి. జనరల్గా ఎలా ఆలోచిస్తుంది అంటే అదొక డీబీ ఉంది, ఓకే, దాన్ని కనెక్ట్ చేసేస్తుంది, రాసేస్తుంది. సో కానీ ఇక్కడ నేను డెవలపర్ కింద నేను ఎలా ఆలోచించాలి అంటే రేపు పొద్దున్న అదే డీబీ కాకుండా వేరొక డీబీ వాళ్ళు మైగ్రేట్ చేస్తారు. అంటే ఇక్కడ డైనమిక్గా ఏ డీబీనన్నా కన్ఫిగర్ చేసుకునేలా ఉండాలి. సో అలా ఆలోచించాలి. అండ్ ఇంకొకటి అంటే అలా డైనమిక్గా రాయాలంటే ఒక ర్యాపర్ క్లాస్ని కూడా నేను రాయాలి. అదేం చేస్తుంది, డైరెక్ట్గా ఏదైతే మనం డీబీ పెట్టామో ఆ డీబీని కాల్ చేసేసి డేటాను తెచ్చేస్తుంది. సో ఇలా కాకుండా ప్రతిదీ డైనమిక్గా వర్క్ అయ్యేలా మనం ఆలోచించాలి. అంటే ఇక్కడ కోడ్ అనేది రాస్తుంది, నీ థింకింగ్ అండ్ అనలైటికల్ స్కిల్ అనేది దానికి నువ్వు ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. నీ వే ఆఫ్ అప్రోచ్ అనేది ఏఐకి ఇస్తూ ఉంటే అది అకార్డింగ్లీ కోడ్ అనేది రాస్తుంది అనమాట. అలా మనం అది రాసిన కోడ్ని తీసుకొని జస్ట్ అనలైజ్ చేసి అది ఎక్కడ కరెక్ట్గా రాసింది, ఏమైనా మిస్టేక్ రాసిందా అనేది మన నాలెడ్జ్ను యూజ్ చేసుకొని దాన్ని రివ్యూ చేసుకోవాలి కోడ్ని. అండ్ అలాగే ఆర్కిటెక్చరల్ డెసిషన్స్ అయితే ఏఐ తీసుకోవట్లేదు.